నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాడి దోపిడీకి పాల్పడిన బందిపోటు ముఠారు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. సింగరాయకొండ పరిధిలోని జాతీయ రహదారిపై దాడి దోపిడీలకు పాల్పడే బందిపోటు ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. వారి వద్ద నుండి 9,75,000 రూపాయలు విలువగల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర డీఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. పైనుంచి ర్యాకిల్ని కట్ చేసుకుంటూ పిఓపిని బ్రీచ్ చేస్తూ సస్పెక్ట్ కేమ్ ఇన్సైడ్ ది ఫోర్స్డ్ హిస్ ఎంట్రీ ఇన్ టు ది షోరూమ్. అక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ వర్త్ అరౌండ్ 4.5 lakhs థెఫ్ట్ చేసి బర్గ్లరీ చేసి ఎస్కేప్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మా తాలూకా పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ అవర్ క్రైమ్ టీమ్, డిస్ట్రిక్ట్ క్రైమ్ టీమ్ మరియు మన టెక్నికల్ వింగ్ దాని మీద బాగా ధ్యాస పెట్టి క్లూస్ని గ్యాదర్ చేశారు. ఆ రోజు సీన్ ఆఫ్ క్రైమ్ని కూడా చాలా బాగా డీటెయిల్గా వివరాలంగా విశ్లేషణ చేయడం జరిగింది. వి లిఫ్టెడ్ ఫింగర్ ప్రింట్స్, వి స్కాన్డ్ ఆల్ ది సర్వేలెన్స్ ఫుటేజ్. ఆ ఏరియాలో ఉన్నటువంటి నేటివ్ ఆఫ్ తెలంగాణ, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, ఆయన గురించి మాకు బాగా సస్పిషన్ వచ్చింది. మేము ఆయన మీద సర్వేలెన్స్ పెట్టుకుని వి అప్రిహెండెడ్ హిమ్ అండ్ అందులో ఈ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో. ఇవి అరెస్ట్ చేసే క్రమంలో ఈయన హీ వాజ్ టేకింగ్ ద ప్రాపర్టీ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. ఇంకా కొంతసేపు డిలే అయి ఉంటే, మనం సర్వేలెన్స్ పెట్టలేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని ఫర్దర్ డిస్పోజ్ చేసి అమ్ముకునేవారు. సో అది ఒక ఫాస్ట్ యాక్షన్ తోటి, మంచి కోఆర్డినేటెడ్ టీమ్ వర్క్ తోటి ఈ క్రైమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఇట్స్ అ గుడ్ వర్క్ డన్ అండ్ ఐ అప్రిషియేట్ తాలూకా ఇన్స్పెక్టర్, ఐ అప్రిషియేట్ ఎస్ఐ ఆఫ్ తాలూకా సోమశేఖర్, I appreciate DSP garu, I appreciate IT core team, I appreciate CCS team. అందరూ కలిపి చేశారు. శాంసంగ్ షోరూమ్ అనే ఒక ప్రతిష్టాత్మకంగా మాకు ఒంగోలు నగరంలో, ఒంగోలు పట్టణంలో అది షోరూమ్ ఉంది, షాప్ ఉంది. సో ఈయన హ్యాబిచువల్ అఫెండర్ అనమాట. ఇంజనీరింగ్ ఫెయిల్, ఇంతకుముందు కూడా చాలా చేశారు. లాస్ట్ ఇయర్ మన కేసులోనే ఈయన, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఒఫెన్స్ హ్యాపెండ్ ఇన్ ఒంగోల్ టౌన్. అప్పుడు కూడా ఈయన చేశారనే కన్ఫర్మేషన్ అయిపోయింది దర్యాప్తులో. అదేవిధంగా ఈయన ఇంటర్ స్టేట్ కూడా చేస్తూ ఉంటారు పిల్లలందరికీ. అదేవిధంగా సెకండ్ క్రైమ్, ఇది బాగా ఇంట్రెస్టింగ్ క్రైమ్ అనమాట. ఎందుకంటే ఇందులో ఒక క్రైమ్ని చేస్తూ ఇంకొక క్రైమ్ ముందుకి మనం కనిపెట్టగలిగాము. యూ రిమెంబర్, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొన్ని రోజుల క్రితం ఇక్కడ మన హైవేలోనే టంగుటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డెకాయిటీ జరిగింది. డెకాయిటీ అర్థం ఒక 5 వ్యక్తులు నైఫ్ పాయింట్ మీద, ఒక పక్కన స్టేషనరీ ఉన్నటువంటి లారీ డ్రైవర్ని నైఫ్ పాయింట్ మీద బెదిరించి ప్రాణాపాయం పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, మొబైల్ ఫోన్ అంతా దొంగతనం చేసి పారిపోయాడు. ఇది అప్పుడు జరిగినటువంటి సంఘటన. తర్వాత మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజే ఒకే డెకాయిటీ జరగట్లేదు, ఆ రోజే 3 డెకాయిటీస్ జరిగినాయి. ఆ సేమ్ నైట్లో వీళ్ళు ఏదైతే గ్యాంగ్ ఉంటుంది 5 members, వాళ్ళు ఒకే రోజు 3 డెకాయిటీస్ చేశారు. ఒకటి నెల్లూరు జిల్లాలో చేశారు, రెండోది మన జిల్లాలోనే చేశారు. సో ఇది చేసిన తర్వాత ఇంకా కొంత 30 kilometers ముందుకి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేసి ప్రాణాల భయం పెట్టుకుంటూ సేమ్ పద్ధతితో అక్కడ కూడా డెకాయిటీ చేశారు. అదే వెనక నెల్లూరు నుంచి కావాలి దగ్గరలో చేసి ఇక్కడికి వచ్చారు. సో ఒకే నైట్లో 3 డెకాయిటీస్ చేసినటువంటి ఆల్కహాల్, రౌడీజం బాగా అలవాటు పడే ఉన్నారు అందరూ కూడా ఇందులో.
ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నెల్లూరు నేటివ్స్. అక్కడ కూడా నేరాలు చేసి ఉన్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఉంది నెల్లూరు జిల్లాలో వాళ్ళ మీద. సో బాగా ఒక రౌడీ ప్రవృత్తి, ఒక డ్రగ్ అడిక్ట్ బిహేవియర్ అట్లా చేసుకుంటూ ఆ రోజు 3 లారీలు ఆ విధంగా కొట్టేశారు. అప్పుడు దే వెంట్ టు వైజాగ్లో కూడా మీ అందరికీ తెలుసు, అక్కడ కూడా డ్రగ్స్ని ప్రొక్యూర్ చేశారు, గంజాయి ప్రొక్యూర్ చేశారు. తర్వాత అక్కడ ప్రాస్టిట్యూషన్ కూడా చేశారు. అది ఇవన్నీ కూడా ఫ్యాక్ట్లు ఇన్వెస్టిగేషన్లో వచ్చాయి, పట్టుకున్నారు. ఇందులో ఒక ది వెపన్ యూస్డ్ ఫర్ అటాక్, డ్రగ్స్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ వైజాగ్, ఇవి అన్నీ దొరికాయి. ఇంకొకట దాంతోపాటు వి గాట్ ప్యాకెట్, అందులో వైట్ కలర్ పౌడర్ ఉండేది. అది కొంచెం గట్టిగా విచారిస్తే ఇట్ టర్న్డ్ అవుట్ ఇట్ ఈస్ కోకేన్. అదే వాళ్ళు చెప్పడం అయినది, ఇది కోకేన్. దాని మీద మేము అప్పుడు ఆన్ ద స్పాట్ ఇంకొక ఇన్వెస్టిగేషన్, ఇంకొక ఆపరేషన్ మొదలు పెట్టేసాము. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవడానికి మేము ఇమీడియట్గా వాళ్ళ సప్లయర్స్కి పట్టుకున్నాము. ఆ సప్లయర్ ఒకరు నెల్లూరు అతన్ని ఒకరిని పట్టుకున్నాము ఫస్ట్. ఆయన్ని విచారించి ఇంకొకరిని నెల్లూరు నుంచి మనము చిత్తూరుకి వెళ్ళాము, పొట్టూరు. అక్కడ ఇంకొక సెకండ్ పర్సన్ వాజ్ దొంగతనంతో స్టార్ట్ చేసి మనవారు అంత విశాఖపట్నం నుంచి చెన్నై వరకు 1000 కిలోమీటర్స్ ఈ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసుకుంటూ ఈ కేస్ని క్రాక్ చేశారు. In this there has been extraordinary field work. Indulo there are some extraordinary field work. I cannot reveal all the details, to be honest. I mean ఏ విధంగా ఎగ్జాక్ట్ మన వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేశారని మనం పోలీసింగ్ మెథడ్స్ డీటెయిల్గా చెప్పకూడదు, ఎందుకే నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఐ అష్యూర్ యూ, వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఎక్స్ట్రాordinary ఫీల్డ్ వర్క్ హెస్ బిన్ డన్. జాతీయ మహిళా కమిషన్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ కన్వెన్షన్లో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి శోభాకుమారి, అదనపు జిల్లా జడ్జి డాక్టర్ ఎస్టి ఫజలుల్లా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి శ్రీనివాసరావు, న్యాయవాదులు మాధురి, కె సుమతి, బార్ ప్రెసిడెంట్ బి భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జి పి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. వేసుకుంటాం. అదేవిధంగా మన రైట్స్ గురించి తెలుసుకుంటూ మన బాధ్యతలు కూడా ఛాలెంజెస్ ని బ్రేక్ చేస్తారు, విజయాన్ని చేరుకుంటారు. ఇప్పుడు కూడా అలాంటి కాన్ఫిడెన్స్ ని మనలో రావాలి అంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్, లీగల్ ఆస్పెక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ అథారిటీ కొలాబరేషన్ విత్ సోల్ ఎయిమ్ తో ఈ యొక్క ఉమెన్ కమిషన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని మనందరి by having an excellency you can have a happy life. So that's the reason it is necessary to have a knowledge, to have knowledge. So in that quest of knowledge, we attend this type of programs. So that's the reason we need to have an awareness. The second aspect is to acquire knowledge, you need to have an information. Information is also knowledge. So how you get the information? By attending this type of program, you will get information. Information means సమాచారం. సమాచారము ఎట్లా వస్తుందంటే you must have జ్ఞానం. So like this, it is necessary to have information, and consequently by information you will get knowledge. So once you get knowledge, you can have an excellency in your life. With the excellency,
you can improve the quality of life in you. So that is how we have been conducting, the DLSA has been conducting legal awareness programs under the aegis of State Legal Service Authority and National Legal Services Authority. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి జిల్లాలోని దైవ మందిరాల్లో దొంగతనాల నియంత్రణకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 2 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలతో జిల్లాలో మతపరమైన అల్లర్లు జరగకుండా దేవాలయాల వద్ద గట్టి బందోబస్తు, అదేవిధంగా దైవ మందిరాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రూరల్ సిఐపి సుబ్బారావు, నాగులుప్పలపాడు ఎస్ఐ ఏ సతీష్ కుమార్, ఎస్ఎన్ పాడు ఎస్ఐ డి రాజారావు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకారంగానే నోటీసులు 6,708 నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము సద్భావన కార్యక్రమంలో ముందుకు పోతూ ఈ యొక్క మతపరమైన ప్రదేశాలని అంటే దేవాలయాలు, చర్చలు, తర్వాత మళ్ళీ యొక్క మన ఈ మసీదులు, ఈ ఏరియాస్ అన్నింటిని జాగ్రత్తగా మనం పరిరక్షించుకోవడం జరుగుతుంది. ఈ పరిరక్షించుకున్న ఈ విధంగా దీంట్లోనే పాత నేరాలు ఎక్కడెక్కడ జరిగినాయి, అలాగే పాత నేరస్తులు ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడా దృష్టి పెడితే ఎన్జీపాడులో ఒక 3 నేరాలు పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక 2 నేరాలు జరిగినాయి. అది ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర, తర్వాత ఏమో సాయిబాబా టెంపుల్ దగ్గర ఒకే రోజు ఒకే రాత్రి మరి 2 నేరాలు జరగడము. అలాగే మొన్న ఈ యొక్క జనవరి నెలలో కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఎన్జీపాడు మండలంలో ఒక నేరం జరిగింది. ఈ నేరాల్లో మనకి కొంచెం ఈ యొక్క వెండి వస్తువులు పోవడం జరిగింది. దీని మీద బాగా మనము పాత నేరస్తుల మీద కదలికల మీద చేసేటప్పటికి మనకి ఒక ఇన్ఫర్మేషన్ మీద 2 జోనైల్ నేరస్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. ఆ జోనైల్ నేరస్తుల దగ్గర నుంచి మీకు ముందు ప్రదర్శించబడుతున్న ఈ యొక్క వెండి వస్తువుల్ని మనము వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. జోనైల్స్ కాబట్టి మీ ముందు ప్రదర్శించడం వాళ్ళని ప్రదర్శించట్లేదు. అలాగే ఈ మొత్తము వాళ్ళ దగ్గర నుంచి 1,80,000 రూపాయలు, అలాగే వాళ్ళ దగ్గర ఆటో ఒకటి ఈ యొక్క నేరాలకి సంబంధించి మరి నేరాలు ఆటోలను చేస్తున్నారు, ఆటో మీద తిరుగుతూ అది ఒక 2 లక్షల రూపాయలు దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మొత్తము ఈ యొక్క ఆపరేషన్ని దిగ్విజయంగా మన సుబ్బారావు గారు, ఒంగోలు రూరల్ సిఐ గారు, అలాగే ఎన్జీపాడు ఎస్ఐ గారైన శశి, అలాగే మరి మన రాజారావు ఎసన్నపాడు ఎస్ఐ, అలాగే వాళ్ళ యొక్క సిబ్బంది దీంట్లో బాగా మంచి చక్కటి ప్రతిభ కనబరచడం జరిగింది. ఈ విధంగా ప్రతిభ కనబరిచిన మన యొక్క పోలీసు వారిని మన యొక్క ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది. వాళ్ళకి త్వరలో రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే మేము ముందుకి ఈ యొక్క ప్రాపర్టీ దొంగల మీద బాగా గట్టి చర్యలు తీసుకుంటాము, ముందుకు పోతాము. అలాగే ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటాము. అలాగే మీ యొక్క ఫెయిత్ని కూడా మేము చూరగొంటామని చెప్పి. యూపీలో జరిగిన దళిత యువతిపై అత్యాచార హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేఎన్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపట్టి వెంకటేశ్వర్లు, ఓపీడీఆర్ నాయకులు చావల సుధాకర్, డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు, బీఎస్పీ నాయకులు మిరియ మంచుబాబు, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రేమున్మాదం పెరిగిన మగాలాటలో
ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మనీషాని అత్యాచారం చేస్తే మనీషా శవాన్ని వాళ్ళు దహనం చేసి సాక్ష్యాలు కూడా లేకుండా చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నామన్నారు ఇప్పుడు అత్యాచారం జరగలేదని. ఇంకా ఒక దుర్మార్గమైన ప్రచారం ప్రభుత్వం వైపు నుంచి ఏం జరుగుతూ ఉన్నదంటే, ఈ అమ్మాయికి అక్కడ ఉన్న మొదటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఆడికి ఈ అమ్మాయికి పరిచయం ఉన్నది, అందులో భాగంగానే ఈ హత్య వాళ్ళ కుటుంబ సభ్యులే చేశారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ దుర్మార్గమైన విషయం ఇంత నగ్నంగా పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వం కూడా ఇంత నగ్నంగా దళిత మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు కేవలం 4 నిందితులను కాపాడటం కోసమే ఇదంతా చేస్తా ఉన్నదా? దళిత మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు ఇంత సాక్ష్యాలను కూడా హత్యలు చేస్తా నిందితుల మీదనే, బాధితుల మీదనే బండలేసే సందర్భం ఉన్నప్పుడు, అగ్రకుల మహిళల మీద అత్యాచారం జరిగితే చంపుతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రత్యక్షంగా బహిరంగంగానే ఆ హంతకుల్ని చంపాల్సిందే శభాష్ అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్తరప్రదేశ్లోని కాదు, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా బుర్రహకి గ్రామంలో మనీషా మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దోషుల్ని సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలి అని చెప్పనే దాని మీద కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక సిట్టింగ్ నిన్ను ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వాళ్ళ మీద శిక్ష పడే విధంగా కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ అత్యాచారము హత్య సంఘటనని రూపుమాపటానికి, మాఫీ చేయటానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, మిగతా ఏ సెక్షన్స్ అయితే దీన్ని మాఫీ చేయడానికి ఒక ప్రభుత్వ ప్రోత్సాహంతో చేశారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, కేసులు పెట్టాలి అని చెప్పనే దాని మీద కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జరిగినటువంటి ఈ ఘటన మొత్తాన్ని వివరించడానికి, కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక జర్నలిస్టుల మీద సిద్దిక్ కఫన్ ఇంకొక 3 మీద కూడా పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పనే దాని మీద కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రజా ఉద్యమకారులు, భీమా ఆర్మీ నాయకులు నీట్ 2020 ఫలితాల్లో జాహ్నవి నీట్ అకాడమీ ప్రపంచం సృష్టించింది. నీట్ 2020లో అనూహ్య 587 మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో నిలిచింది. 60 మంది శిక్షణ పొందగా దాదాపు 20 మంది విద్యార్థులకు ఫ్రీ మెడికల్ సీట్లు వస్తాయని సంస్థ డైరెక్టర్ జనార్దన్ తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ జనార్దన్, ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్, వైస్ ప్రిన్సిపల్ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశం మొత్తం మీద నీట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. మరి ఈ ఫలితాల్లో భాగంగా జాహ్నవి నీట్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి ఒక విద్యార్థిని మంచి ఉత్తీర్ణత సాధించి ప్రకాశం జిల్లాలోనే మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ముందుగా ఆ విద్యార్థినికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ పాప పేరు కొమరనేని అనూహ్య. సో తండ్రి పేరు సాంబశివరావు అండి. ఒక చిన్న కుగ్రామం నుంచి మన దగ్గర ఇక్కడ జాయిన్ అయ్యారు. యాక్చువల్గా పాప నవోదయలో హై స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ చదివింది. ఆ తర్వాత అక్కడ నుండి లాంగ్ టర్మ్ కోచింగ్కి జాహ్నవి నీట్ అకాడమీ మా దగ్గరికి రావడం జరిగింది. మరి సంవత్సరం పాటు ఆ పాప అధ్యాపక బృందం యొక్క గైడ్లైన్స్తో, వారి సలహాలు సూచనలతో మరి కష్టపడి చదివింది. ఈరోజు మంచి మార్కులు సంపాదించి అవుట్ ఆఫ్ 720 మార్క్స్ 587 మార్కులు సాధించి ప్రకాశం జిల్లాలోనే మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. మరి ఇంతటి విజయానికి కారకులైనటువంటి అధ్యాపక బృందాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. అట్లనే మరి వెనకుండి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు తీరుస్తూ హాస్టల్ ఫెసిలిటీ కానివ్వండి, భోజన వ్యవస్థ కల్పించినటువంటి డైరెక్టర్ జనార్దన్ గారిని చాలా సపోర్ట్ చేశారు విద్యార్థులకి. సో ఈ సభాపూర్వకంగా మీడియా ముందు వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా దాదాపుగా మా దగ్గర 60 మంది స్టూడెంట్స్ ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉన్నారు. ఈ 60 మందిలో దాదాపు 20 మందికి కేటగిరీ ఏ అంటే ఫ్రీ మెడికల్ సీట్లు
వచ్చేటువంటి అవకాశం గట్టిగా ఉందని మేము నమ్ముతున్నాం, గట్టిగా చెప్పగలుగుతాం కూడా. సో దీనికి అందరికీ కారణం ఏంటంటే మా దగ్గర ఉండేటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం చాలా పటిష్టంగా సంవత్సరం అంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం అమలు చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ విద్యార్థులకి మేము పెడుతూ వెంటనే వాళ్ళ మార్కులు తీసుకుంటూ నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఎగ్జామ్లో ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే రాయటంలో, ఆన్సర్స్ రాయటంలో, సో వాటిని ఇమ్మీడియట్గా లెక్చరర్స్ వాటిని కౌన్సిల్ చేస్తూ పిల్లల్ని ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళని నిష్ణాతులు చేసుకుంటూ ముందుకు సాగాం. సో కేవలం ఒక హార్డ్ వర్క్ అనేటువంటి దీంతో మా అధ్యాపక బృందం చేసినటువంటి కృషితో ఈరోజు మా విద్యార్థులు దాదాపుగా 20 మందికి ఫ్రీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కొమర్నేని అనూహ్య చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి పాప, మరి జనరల్ కేటగిరీలో పాప 587 మార్కులు సాధించిందంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఈ మీడియా ముందు ఆ పాపను మేము అభినందిస్తూ ఉన్నాం. సో ఇట్లా ఇంకా 20 మంది దాకా ఫ్రీ సీట్లు మాకు వస్తాయి. సో మళ్ళీ ఇంకొకసారి సమావేశం ఏర్పాటు చేసి ఆ 20 మంది ఎవరు లిస్ట్ అనేది మేము పూర్తి వివరాలతో మేము ఇవ్వటం జరుగుతుంది. సో మా దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ నంబర్, దాదాపు ఓన్లీ 60 స్టూడెంట్స్తోనే మేము లిమిటెడ్ నెంబర్తో అకాడమీని రన్ చేస్తున్నాం. ఈ తక్కువ 60 మంది అయినా కూడా 20 సీట్లు కైవసం చేసుకోవడం అంటే ఫ్రీ సీట్లు చాలా గొప్ప విషయంగా మేము ఆనందంగా మీ ముందు ఈ విషయాన్ని చెప్తున్నాం. జాహ్నవి నీట్ అకాడమీ నీట్ రిజల్ట్ 2020లో మనకి టోటల్ స్టూడెంట్స్ 60 మంది నీట్ ప్రోగ్రామ్కి మనం కోచింగ్ ఇచ్చామండి. 60 మెంబర్స్. 60 మెంబర్స్లో 20 మెంబర్స్కి మాత్రం మెడిసిన్ ఫ్రీ సీట్, ఏ కేటగిరీ ఫ్రీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ రిజల్ట్ కూడా అప్డేట్ నేను మార్నింగ్ క్లారిటీ వస్తుంది. ఈ 60 మెంబర్స్లో 587 మార్క్స్తో మనకి హైయెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. అలాగే నెక్స్ట్ 587తో పాటు ఈ అమ్మాయి కేటగిరీ ర్యాంక్ వచ్చేసరికండి, కేటగిరీ ర్యాంకు 3110 కేటగిరీ ర్యాంకు ఓసీ జనరల్. అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 26,164 ఆల్ ఇండియా ర్యాంకు. కేటగిరీ ర్యాంకు అంటే ఓసీ అయినా కానీ ఓసీ కేటగిరీ ఉమెన్స్లో 3110 ఉంది సార్. ఇంకా మిగతా స్టూడెంట్స్ రిజల్ట్ మొత్తం కూడా నేను మీకు మళ్ళా. సిపిఎం పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్దంకి పట్టణంలో బస్ స్టాండ్ సెంటర్ నందు సిపిఎం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్మికుల పక్షాన పోరాడే ఏకైక పార్టీ సిపిఎం అని, వారి సమస్యలకు పరిష్కారం ఎర్ర జెండా వల్లే సాధ్యమవుతుందని సిపిఎం నాయకులు సిహెచ్ రంగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నగర సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంద సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంలోనే 1917లో సోవియట్ రష్యాలో లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి, కార్మిక వర్గ రాజ్యం అధికారంలోకి రావటం జరిగింది. ఆ స్ఫూర్తితోటి సోవియట్ రష్యాలో జరుగుతున్నటువంటి కార్మికులకు జరుగుతున్నటువంటి సౌకర్యాలు, ఆ కష్టజీవులకు వస్తున్నటువంటి ప్రయోజనాలు చూసి ప్రపంచవ్యాప్తంగా అభ్యుదయవాదులు, ప్రగతి కాముక శక్తులు అనేక మంది ఉత్తేజం మంది ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడటానికి దారితీసినాయి. ఆ నేపథ్యంలోనే భారతదేశంలో కూడా మొదటగా తాష్కెంట్లో 1920 అక్టోబర్ 17వ తేదీన ఎంఎన్ రాయ్ ఇట్లాంటి వాళ్ళ నాయకత్వంలో మొదట భారత కమ్యూనిస్టు పార్టీ శాఖని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లే ఎర్ర జెండాని భారతదేశంలోకి రానివ్వకూడదని చెప్పేసి అనేక కుట్రలు లేకుంటే నిర్బంధాలు ఒత్తిళ్లు చేశారు. మండలం పాత అన్నసముద్రం గ్రామానికి చెందిన మకాం సుందర్ సింగ్ 11 సంవత్సరాలు, తంగిరాల ఆదాం 6 సంవత్సరాలు కలిసి ఇటీవలే కురిసిన వర్షాన్ని గ్రామంలోని దెబ్బల వాగు నీరు రావడంతో
ఇద్దరు ఈతకు దిగి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఇద్దరిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవస్థానంలో స్వామివారికి అమావాస్య సందర్భంగా దశసహస్ర భూషణమాశ్రయంతి భృంగాంగనే